హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి. సో ఆల్మోస్ట్ ఫుల్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈసారి సండే ఎలా గడిచింది అని. సో వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఈ రోజు మన సబ్స్క్రైబర్ పరమేశ్వరరావు అలాగే ఇంకా లక్ష్మీ తిరుమల వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అంటండి. విష్ చేయమని అడిగారు. సో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మొన్న మార్చ్ 30th కూడా మన ఇంకో సబ్స్క్రైబర్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ వాళ్ళ నేమ్స్ వచ్చేసి కృష్ణ అండ్ జ్యోతి గారు అండి. వీళ్ళకి కూడా బిలేటెడ్ గా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. సో మీకైతే విష్ చేయడం మర్చిపోయాను, అంటే బాగా గుర్తు పెట్టుకున్నాను విష్ చేద్దాం అనేసి. బట్ ఫైనల్లీ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మర్చిపోయాను. అందుకే ఈ రోజు ఇంకా బాగా గుర్తు పెట్టుకొని విష్ చేస్తున్నాను. సో లేట్ గా విష్ చేశాను అని మాత్రం ఏం అనుకోకండి. విష్ చేయమని అడిగినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ టైంకి విష్ చేయలేకపోయినందుకు మళ్ళీ బాధగా అనిపించింది. సో లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడి ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ లోకి వచ్చేస్తే ఇది చెప్పాను కదా సండే రోజు వ్లాగ్ అన్నమాట. సో ఇంకా పిల్లలు మా వారైతే లేవలేదు. సో నేనైతే లేచి ఇంక ఇల్లదంతా ఊడ్చి బయట అంతా కూడా ఊడ్చి ఇంకా అలా కొంచెం ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ గా కిచెన్ లోకి అయితే వచ్చేసాను. అండ్ ఇంకా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఏంటంటే దిబ్బ రొట్టె అయితే వేస్తున్నానండి. ఎన్ని రోజులు కాదు, ఇయర్స్ అనే చెప్పొచ్చు దిబ్బ రొట్టె తినేసి. ఎందుకో తెలియదు, నైట్ కి నైట్ సడన్ గా గుర్తొచ్చింది దిబ్బ రొట్టె. ఇంకా అందుకని నైట్ ఇంకా అలా పప్పు అయితే నానబెట్టేసాను అనమాట. ఇంకా గుర్తు రావడం కూడా ఎలా గుర్తొచ్చిందంటే నిద్రలో గుర్తొచ్చింది అనమాట. యాక్చువల్ గా పడుకున్నాను, ఇంకా పడుకుంటే అప్పుడు గుర్తొచ్చింది దిబ్బ రొట్టె. ఎందుకు గుర్తొచ్చిందని నాకు కూడా అర్థం కాలేదు. కానీ తిని అసలు ఎన్ని సంవత్సరాలే అవుతుంది అనమాట. ఎప్పుడో అక్కడ మ్యారేజ్ అవ్వకముందు నానమ్మ వాళ్ళు కదా ఇది చేసేది. సో అప్పుడు తినేవాళ్ళము ఎక్కువగా. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అలా అయితే పెడుతూ ఉంటాం. ఎందుకంటే మినపప్పు ఎక్కువ వేసి చేస్తాము బలము అని చెప్పేసి అప్పుడు పెడుతూ ఉంటారు. సో అలాగే తిని మాత్రం చాలా రోజులు అయిపోతుందని ఇంకా నైట్ కి నైట్ సడన్ గా గుర్తొస్తే అప్పటికప్పుడు పప్పు నానబెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే నేను మామూలుగా మా సైడ్ దిబ్బ రొట్టె అనే వారికి మినప్పప్పు అంటే పొట్టు పప్పుతో వేస్తేనే చాలా బాగుంటుంది. పప్పు ఎక్కువ వేసుకొని బియ్యం కొంచెం తక్కువ వేసుకుంటాము. సో నేను ఆ గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు మినప్పప్పు వేసాను. అండ్ ఒక హాఫ్ గ్లాస్ వరకు రైస్ వేసాను అనమాట. రైస్ వేసి నైట్ కొంచెం కడుక్కొని అలాగ వాటిని అయితే నానబెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ బయటకు వెళ్ళేసి పప్పు పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు మొత్తం కూడా తీయలేదు, కొంచెం అలా కడుక్కొని ఇంక ఇక్కడైతే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. సో దీనికి ఫెర్మెంటేషన్ అట్లయితే ఏం అవసరం లేదు. కొంచెం గట్టిగానే దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి. మరి దోస బ్యాటర్ లాగా కాకుండా, కొంచెం మరీ వడ బ్యాటర్ లాగా కూడా కాకుండా కొంచెం అలా గట్టిగానే ఉండాలన్నమాట. సో అందులో కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీనికి ఫెర్మెంటేషన్ అట్లయితే ఏం అవసరం లేదు. ఫెర్మెంట్ చేస్తే గనక మినప్పప్పు ఎక్కువ వేసాం కదా, మినప్పప్పు ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. మనం వేసుకున్నా కూడా బాగుండదు అనమాట. ఒక డిఫరెంట్ స్మెల్ తో ఉంటుంది పప్పు ఎక్కువ వేస్తాం కాబట్టి. సో దీనికి ఫెర్మెంటేషన్ అయితే అవసరం లేదు. అప్పటికప్పుడు వేసుకొని తినేసేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాకు కూడా కరెక్ట్ రేషియో అయితే తెలియదండి, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు. నైట్ కి నైట్ గుర్తొచ్చింది, కానీ మినప్పప్పు ఎక్కువ వేస్తామని మాత్రం తెలుసు. సో అందుకే ఇంకా ఈ రేషియోలో వేసాను అనమాట. ఒక గ్లాస్ మినప్పప్పు ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే యాడ్ చేశాను. సో కరెక్ట్ గా వచ్చింది. మినప్పప్పు కూడా నాన్న వాళ్ళు పండించినవి కదా, ఒదుగు కూడా బాగుంది అనమాట. సో బాగా వచ్చింది టేస్ట్ అయితే. నేనైతే ఈ రేషియోలో తీసుకున్నాను. ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ అయితే. సో ఇంకా దాన్ని అయితే అలా సైడ్ పెట్టేశాను. అండ్ ఇక్కడ దీనిలోకి కాంబినేషన్ గా మాడుపు కారం అయితే చేస్తానండి. దిబ్బ రొట్టె మాడుపు కారం కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. పాలా చెప్తున్నాను. ఇట్రా ఇందులో తీసుకెళ్ళాదే. ఇందులో బా ఏడకొచ్చి తగ్గుతావేరా బ్రష్ చేస్తూ ఉండి. పక్కకి వెళ్ళి ఒక నిమిషం చెప్తా నేను. ఇదిగో దగ్గకుండా తీసుకురా, అయ్యా పాలల్లో పడిద్ది.
దగ్గకుండా తీసుకురా అంటే దగ్గొచ్చినప్పుడు ఏం చేస్తారు శిరీష అనుకుంటారేమో. మా వాడు అప్పుడే లేచి ఇంక బ్రష్‌లు అలా చేస్తున్నారనమాట. ఇంక అప్పుడే పాలు పోసే అక్క అయితే వచ్చింది. నాకు ఇంట్లోకొచ్చి బ్రష్ చేస్తే భలే చిరాకండి. ఎక్కడ పడితే మంచాల మీద కూర్చొని అలా కిచెన్‌లోకొచ్చి బ్రష్ చేస్తా ఉంటారనమాట. సో, అది ఇంక ఇక్కడ ఇలా చేస్తూ ఉంటే బ్యాక్‌గ్రౌండ్ అలా ఉంటది ఇంట్లో పిల్లలతో అయితే. సో, ఇంక ఇక్కడేంటంటే మాడుపు గారెలు చాలామంది తేనె పాకం అని చెప్పేసి చేసుకుంటారు. కానీ మేమైతే అదేం చేయము. మామూలుగా కూరల్లో కారం ఉంటది కదా! సాంబార్ కారము అయితే అది, లేదంటే ఈ మాడుపు కారం. ఇక్కడ రెసిపీ ఎళ్ళిపోతుంది. ఇక్కడ ఏం చేశానంటే ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఫస్ట్ అయితే ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాను కదా! ఆయిల్ వేసి. తర్వాత అదే ఆయిల్‌లో ఒక 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 1 స్పూన్ వరకు మినపగుళ్ళయితే వేసుకున్నాను. అందులోనే ఒక 4 స్పూన్స్ వరకు ధనియాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర వేశాను. అలాగే కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకనమాట. వేసుకొని వీటన్నిటిని కూడా అలాగా రోస్ట్ చేసుకోవాలనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సో, అలా రోస్ట్ చేసుకొని ఇంక వీటిల్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇంకా ఈ లోపేంటంటే ఈ షింక్‌లో కొంచెం ఈ పిండి వేసినవి, ఇంకా ఇప్పుడు ఫ్రై చేసుకున్నవి, ప్యాను ఇవి ఉంటే ఇంకా వాటిల్ని కూడా పనిలో పని ఒకేసారి కడుక్కుంటున్నాను అనమాట. సో, ఎందుకంటే టైం ఉంది కదా! అవి చల్లారేలోపు అని చెప్పేసేసి. ఇంకా తర్వాత ఎండలైతే బాగా ఎక్కువైపోయాయి. సో, ఫ్రీక్వెంట్‌గా వాటర్ తాగుతూ ఉండాలి. సో, ఇంకా అలా కొంచెం వాటర్ తాగుతూ ఇంకా అలా కూర్చున్నాననమాట. క్యాన్‌లు అయిపోతున్నాయి. మాకైతే వాటర్ మాకనే కాదు, సమ్మరొస్తే అందరి ఇళ్లల్లో అలానే ఉంటదనుకోండి. ఇంక మా పెద్దోడేమో నేనెప్పుడు పర్మిషన్ ఇస్తానా? ఎప్పుడు టీవీ చూసుకుందామా అని వెయిట్ చేస్తున్నాడనమాట. ఇంక మా వారు, మా చిన్నోడేమో సరదాగా అలా బయటకైతే వెళ్లరు. వీడిని కూడా "నువ్వు వెళ్ళొచ్చు కదరా! ఇంట్లోనే ఉంటావా అస్తమాను" అని చెప్పేసేసి ఇంకక్కడ వాడిని అడుగుతున్నాను. వాడేమో ఇంక చెప్పాను కదా! నేనెప్పుడు పర్మిషన్ ఇస్తే వాడెప్పుడు టీవీ పెట్టుకుందామా అన్నట్లు ఎదురు చూస్తున్నాడనమాట. పొద్దున్నే పెడతాడు బ్రష్ చేసి రాగానే. నేనేమో కట్టేపిస్తా అనమాట. ఖచ్చితంగా కట్టేపిస్తాను. అదేంటి శిరీష పిల్లల్ని టీవీ గూడా చూడనివ్వవా అనుకుంటారేమో. చూడనివ్వకపోవడం గాదండి, చూడనిస్తాను. చూడనివ్వడం వేరు, లిమిట్‌లో చూడనివ్వడం వేరు కదా! సో, అలాగా పర్టిక్యులర్‌గా అంటే మరీ పిల్లలంటే తెలిసిందే కదా! పెడితే సాయంత్రం వరకు చూస్తూనే ఉంటారు. సో, అలాగా కొంచెం లిమిట్‌లో చూడనిస్తా అనమాట అది. సో, అది కంప్లీట్‌గా చూడనివ్వకుండా అట్లయితే ఏముండను. సో, ఇక్కడైతే ఇవి కంప్లీట్‌గా చల్లారిపోయాయి. ఎండుమిర్చి, ఇంకా ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వాటన్నిటిని కూడా చల్లారిన తర్వాత జార్‌లో వేసి మిక్సీ పట్టేసుకోవడమే. కొంచెం సాల్ట్ వేసి అవి ఒకసారి పౌడర్‌లాగా చేసుకున్న తర్వాత ఒక 6, 7 వరకు వెల్లుల్లి గర్భాలు వేసేసి ఇంకా వాటిల్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవడమే. అంతేనండి. చాలా సింపుల్ మాడుపు కారం అయితే రెడీ అనమాట. సో, మా దగ్గరైతే ఇది మాడుపు కారము అనేసి అంటాము. మరి ప్రాంతాన్ని బట్టి పేర్లు కూడా మారుతూ ఉంటాయి కదా! మరి మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇడ్లీలోకైనా, దోసలోకైనా, మెయిన్‌లీ ఇడ్లీలోకి చాలా బావుంటుంది. అండ్ ఇంకా రైస్‌లోకి కూడా అసలు ఎక్సలెంట్ అబ్బా! ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే పథ్యం చెయ్యాలి కదా! సో, అప్పుడు ఈ కారం వేసి, నెయ్యి వేసి పెట్టేవాళ్ళనమాట. ఒకరోజు దొండకాయ కూర, ఒకరోజు పొట్లకాయ కూర అయితే, ఒకరోజు ఈ కారప్పొడి ఉండేది. రోజులో ఒక పూటైనా ఈ కారప్పొడి అయితే ఉండేది. చేసి ఒక డబ్బాకి పెట్టేసేవాళ్ళనమాట అమ్మవాళ్ళు. నేనైతే మోస్ట్‌లీ ఎక్కువ ఇదే తినేదాన్ని అప్పుడైతే. ఎందుకంటే నెయ్యి, కారం రోజు ఆ దొండకాయ, పొట్లకాయ కంటే కూడా ఈ కారమే కొంచెం నోటికి రుచిగా అనిపిచ్చేది. ఇదే ఎక్కువ తినేదాన్ని. ఇడ్లీలోకి కూడా ఇదే అనమాట. సో, అది చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ దిబ్బ రొట్టె కోసం అయితే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఏంటో కొంచెం గబాల్న ఎక్కువ పడిపోయింది. అలా అని ఆయిల్ అయితే ఏం పీల్చదండి మనకి. సో, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడతది. ఎందుకంటే కొంచెం మందంగా వేస్తాం కాబట్టి ఇది మనకి అడుగు పట్టకుండా తిరగాలి గదా! సో, అందుకని కొంచెం ఆయిల్ పడుతుంది. మరీ ఎక్కువైతే వేయకండి, నేను వేసినంత కొంచెం తగ్గించండి. అలా అని ఆయిల్ గూడా అంతగా అయితే ఏం పీల్చదనమాట. సో, ఇలా కొంచెం మందంగా వేసుకోవాలి. మరీ పలచగా వేసుకుంటే అంత బావుండదనమాట మనకి. సో, అది మాడిపోతుంది. అంత బావుండదు. సో, కొంచెం మందంగా వేసుకొని 2 సైడ్‌లు గూడా అలా కాల్చుకొని ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇంక దీన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని తినడమే. సో, చాలా స్టమక్ ఫిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ చాలా హెల్తీ కూడా ఇది మనకి. కాకపోతే కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోండి. చాలా బావుంటుంది. లోపల వరకు గూడా చక్కగా కుక్ అవుతుంది. మీరు చూస్తే అదిగోండి గరిటెకి కూడా చూడండి మామూలుగా ఉడక్కపోతే కొంచెం పచ్చి పచ్చిగా పిండయితే కనిపిస్తూ ఉంటుంది. సో, అలా అయితే ఏమీ లేదనమాట. సో, లో ఫ్లేమ్‌లో పెట్టేసి అలా కుక్ చేసుకుంటే మనకి చక్కగా కుక్ అవుతుంది. అండ్ దీనిలోకి కొంచెం కారప్పొడి, అలాగే కొంచెం
కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా అసలు టేస్టే వేరబ్బా! చాలా చాలా బావుంటుంది. పిల్లలకి వాళ్ళకైతే పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత నేను కూడా తింటున్నాననమాట. నిజం చెప్పాలంటే ఆ ఒక్కటి మనకి ఎక్కువైతదండి. అంటే కొంచెం మందంగా వేస్తాం గదా! సో, ఒకటి మనకి ఎక్కువైతదనమాట. సో, అది ఇంకా పిల్లలకి ఒక 2 పీసెస్ అలా పెట్టేసి ఇంకా మా వారికి ఇంకా అలా నేను కూడా తినేసాను. నేను తీసుకున్న రేషియో మాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకా 2 పీసెస్ అలా మిగిలాయనమాట. అది గూడా ఇంకా తర్వాత తినేసాంలెండి. సో, అది ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అది దిబ్బ రొట్టె, ఇంకా మాడుపు గారం అనమాట. చాలా చాలా సాటిస్ఫై అయ్యాను. మరి మా పిల్లలు, మా వారు అయ్యారో లేదో తెలీదు. ఎందుకంటే సండే వస్తే వాళ్ళకి చపాతీ, పూరి, చికెన్ కాంబినేషన్‌లో కావాలి కాబట్టి మరి అలా బావుంది అనేసి అన్నారు. తిన్నారనమాట బానే. సో, అది నా మూలంగా ఈరోజు వాళ్ళు ఏమంటారు సర్దుకుపోయారేమో. ఏమంటే సండే కదా! ఏదో ఒక డిఫరెంట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇంక అలా తిన్న తర్వాత ఇక్కడేమో పాలండి. మా వారికి కొంచెం దగ్గు అలా ఉందనమాట. అందుకని కొంచెం పాలు అందులో ఏంటంటే మామూలుగా శొంఠి వేసుకుంటే చాలా మంచిది. కానీ ఇక్కడ శొంఠి లేదు నా దగ్గర. అల్లము అలాగే కొంచెం పసుపు వేసి అందులో కొంచెం టేస్ట్ కోసము, కొంచెం ఆ తియ్యదనం కోసము పటికి బెల్లం పౌడర్ వేసాననమాట. అంతే బాగా మరిగించుకుంటే మనకి చక్కగా పాలు రెడీ. సో, గొంతులో ఏంటంటే కొంచెం గరగరగా ఉందనుకోండి. కొంచెం రిలీఫ్ లాగా ఉంటదనమాట. అల్లానికి ఇంకా పాలు, అల్లం ఘాటుకి ఇంకా పాలు వేడికి అలాగా. సో, ఇంకలా తనకైతే ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడేంటంటే పిల్లలతో ఇంకా కూర్చోబెట్టి బుక్స్ తీయండిరా కాసేపు అని చెప్పేసి ఏవో చెప్పాను. మా వాడికి షేప్స్ అలా చెప్పాను. ఇంకా మా చిన్నోడికేమో ఏబీసీడీలు అవి రాయరా అంటే వాడు నేను హౌస్ గీస్తాను అని చెప్పేసేసి ఏదేదో గీసి చూపిస్తున్నాడనమాట. అదేం హౌస్‌రా బాబు అని చెప్పేసి ఇంక అలా నవ్వుకుంటూ ఉన్నాము. సో, అది ఇంక ఇక్కడేంటంటే ప్యారలల్‌గా ఆఫ్టర్‌నూన్‌కి కర్రీ గూడా చేస్తున్నాననమాట. ఇంక ఇవాళ సండే కదా! సో, యాజ్ యూజువల్‌గా చికెన్ కర్రీ రొటీన్‌గానే కొంచెం గ్రేవీ వచ్చేలాగా చేశాననమాట. సో, అది రెసిపీ అట్లయితే ఏమి షూట్ చేయలేదులెండి. పర్టిక్యులర్‌గా చాలా సార్లు షేర్ చేశాను గదా! అని చెప్పేసేసి. అండ్ ఫైనల్‌గా కరివేపాకు అలాగే కొంచెం కసూరి మెతి అయితే వేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా నార్మల్‌గా వైట్ రైసే వండాననమాట ఈరోజైతే. ఇంకా అంతకు మించి స్పెషల్స్ అట్లా అయితే ఏమి చేయలేదు. సో, ఇంకా అలా మధ్యాహ్నము చక్కగా కడుపు నిండా తినేసి చికెన్‌తో కాసేపు అలా పడుకున్నాననమాట. ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు వద్దమ్మా వద్దు కొంచెం ఆగమ్మా అన్నా గూడా ఆగదనమాట. అంత బాగా వచ్చేస్తది. ఏంటనుకుంటున్నారా నిద్రండి. అసలు వద్దన్నా గూడా ఆటోమేటిక్‌గా అన్నం తిన్న తర్వాత అలా వచ్చేస్తది. ఈ ఎండల వల్లో ఏమో తెలీదు కానీ మధ్యాహ్నం మాత్రం ఇంతకుముందు నాకసల నిద్ర పగలు పడుకునే అలవాటే లేదు. మరి ఈ మధ్య ఎందుకో బాగా నిద్రొచ్చేస్తుంది. సో, ఇంక అలా పడుకున్నాను. ఇంక అలా పడుకొని ఇంక కింద బట్టలవన్నీ ఇందాకే తీసుకొచ్చాననమాట. ఎండాకాలం గదా! ఎంతో టైం పట్టదు ఇవి ఆరడానికి. సో, ఇంకలా బట్టలవన్నీ తీసుకొచ్చి ఇంక అలా పెట్టి అప్పుడు పడుకున్నాననమాట. ఇంకిప్పుడైతే వాటన్నిటిని కూడా ఫోల్డ్ చేద్దామనేసి అలా కూర్చున్నాను. ఇంకీలోపు వాడొచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయనమాట. సో, ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఎగ్జామ్స్ అవి అయిపోయాయి కదా! సో, ఇంక అలాగే ఇంటికైతే వచ్చాడనమాట. సో, ఇంకా మా పిల్లలకి బావ కదా! సో, ఇంక బావ బావ అని చెప్పేసి వాడి చుట్టూ తిరుగుతా ఉంటారు. పాపం చాలా సైలెంట్. అసలు మా పిల్లలు ఏమన్నా గూడా ఏమనంటే ఇంక బావలు గదా! ఏమంటారు చెప్పండి. ఇద్దరు మగ పిల్లలు. ఈడొచ్చేసి పెద్దోడనమాట. నాకు తమ్ముళ్ళ వరుస అయితే అవుతారు. సో, ఇంక అలాగా ఆడొచ్చాడు కదా! అని జెప్పేసి ఇంట్లో పైనాపిల్ ఉంటే ఇంక అదైతే కట్ చేస్తూ ఉన్నాను. మా చిన్నోడు బాగా గోల చేస్తాడు పైనాపిల్, పైనాపిల్ అని చెప్పేసి. కానీ తినేదుండదు, పెట్టేదుండదండి. ఒక్క స్లైస్ గూడా తింటారు. ఒక స్లైస్ తింటాడేమో అంతే. అసలు తిననే తినడనమాట. కానీ ఇంకా బయటకి వెళ్ళినప్పుడల్లా నాకు పైనాపిల్ తీసుకురా అది ఇది. వాటర్ మిలన్ అడుగుతాడు కానీ వాటర్ మిలన్ తింటాడు కానీ పైనాపిల్ తినడు. ఎందుకంటే కొంచెం బావుంది. ఇది మాత్రం తియ్యగా మనకు కొంచెం పర్లేదు బానే ఉందనమాట. కానీ అవి ఉంటాయి గదా! లోపల సర్కిల్‌గా కొంచెం పీచులాగుంటాయి గదా! మేబీ దాని వల్లో ఏమో గాని గోల చేస్తాడు పైనాపిల్, పైనాపిల్ అని మాత్రం కానీ తినడనమాట. సో, ఇంకిలా హాఫ్‌గా కట్ చేసేసి ఇలా స్లైసెస్‌లాగా కట్ చేశాను. సో, తలా ఒక పీస్ అయితే ఇచ్చేసాననమాట మామూలుగా. ఇంక ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం చాట్ మసాలా వేసి మిక్స్ చేస్తున్నానండి. ఫస్ట్ టైమ్ ట్రై చేశాననమాట. అసలు చాలా చాలా బావుంది. ఇది కూడా మా పిల్లలు తింటారేమో అని చెప్పేసి వాళ్ళ కోసమే ట్రై చేశాను. కానీ వాళ్ళు పైన కారం ఉంది. నువ్వు కారం వేసావు అని చెప్పేసేసి ఇలా గూడా తినలేదనమాట. మామూలుగా లేసులు, బింగో ఇవైతే ఎంత కారం ఉన్నా గూడా తింటారు. కానీ ఇవి మాత్రం తెగవు పిల్లలకి. కొంచెం కారం కనిపించినప్పుడు నువ్వు కారం వేసావు అని చెప్పేసి మా వాడు ఒకటి తీసుకున్నాడు గానీ తినలా. మళ్ళీ మా వారికే ఇచ్చేసాడనమాట. ఇంక ఇక్కడైతే మా వారికిచ్చాను. ఇంక అలా టేస్ట్ చెయ్యి ఎలా ఉంది ఏంటి అంటే ఇంక బావుందని చెప్పేసి అన్నారు. తనకు కొంచెం దగ్గు, జలుబు ఉండడం వల్ల నోటికి చాలా రుచిగా అనిపించిందనమాట. సో, అది.
కొన్ని తీసుకో, తరుణు నేను తీసుకుంటా. ఇంకో 2 తీసుకో. బాగుంది ఉప్పు కారం అయితే. ఇంకో 2 తీసుకో, తరుణు నేను తింటాం ఇంకా. ఇంత పడేశారు. మీకు చాలా ఇది ఒకటి తీసుకోండి. ఇటే రిమోట్, ఇటీ నువ్వు రిమోట్ ఇచ్చి ఆడుకొని పోండి. ఇదిగో షన్నికి ఇది ఒకటి తీసుకో, బాగుంది. ఉప్పు మంట భలే ఉంది, అడుగు బాగుంది. నాన్న కూడా అడుగుపో కావాలంటే. తీసుకో. చాలా చాలా బాగుంది. నాకైతే అసలు ఇలానే నచ్చిందనమాట. మామూలుగా పైనాపిల్ తినడం కంటే కూడా ఇలా కొంచెం ఉప్పు, కారం వేసుకొని, చాట్ మసాలా వేసుకొని తింటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మళ్ళీ మీరు హెల్తీగా చేస్తారు శిరీష. ఉప్పు, కారం ఎందుకేసారు అనొద్దు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉండాలండి. సో అది ఇంకా తర్వాత బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి ఇంకా వాటిని అయితే కబోర్డ్స్‌లో పెట్టేసాను. ఇంక ఇక్కడ మా చిన్నోడు చూడండి. సడన్ గా శిరీషకి ఇంకా స్పెక్స్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయా అనుకుంటారేమో. అవి యాక్చువల్ గా మా వారివి. అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి కదా, సో నైట్ సిస్టమ్ ముందు ఉండాలన్నమాట. స్టేషన్ డ్యూటీ కాదు మా వారిది, ఆఫీస్ డ్యూటీ, నైట్ డ్యూటీ అండి. సో సిస్టమ్ ముందు అలా ఉండాలి. సో అప్పుడు నిద్ర వస్తూ ఉంటది కదా, కళ్ళకి కొంచెం ప్రొటెక్ట్ గా ఉంటాయిలే అని చెప్పేసి అవి తీసుకున్నారన్నమాట. సో అది నేనేదో సరదాగా పెట్టుకొని టీవీ చూసుకుంటుంటే ఇంకా మా చిన్నోడేమో కిచెన్ లోకి వచ్చేసి సీజర్ ఒకటి తీసుకొని పేపర్ కత్తిరిస్తా కూర్చున్నాడు అనమాట. సో అది ఇంకా తర్వాత అయితే ఇక్కడ అండి రాగులు వేసాను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము. అయితే మొన్న ఇడ్లీ బ్యాటర్ వేసి అప్పటికప్పుడు ఇడ్లీ వేసాను కదా, అప్పుడు ఒక సిస్టర్ మీకు గ్రైండర్ లేదేమోగా శిరీష, మరి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశారనేసి అడిగారు. నాకు గ్రైండర్ లేదండి, నేను ఏదైనా కూడా మిక్సీలోనే వేస్తాను అనమాట. సో ఈ రోజు అలానే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రాగులు వేసాను. 1.5 గ్లాస్ వరకు రాగులు తీసుకున్నాను, ఒక హాఫ్ గ్లాస్ వరకు మినప గుళ్ళు తీసుకున్నాను. అండ్ పిండి అంటే మిక్సీ పట్టే ముందు ఒక 15 మినిట్స్ ముందు అలాగా ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. సో ఇప్పుడు ఏంటంటే మనకి మిక్సీలో వేసినా కూడా చాలా చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. చలికాలము అట్లా అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది, కానీ ఇప్పుడు సమ్మరే కాబట్టి మనకి పిండి చాలా బాగా ఫెర్మెంట్ అవుతుంది అనమాట మిక్సీలో వేసినా కూడా. సో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చాలా చక్కగా పొంగింది అనమాట పై వరకు కూడా. అంటే కింద పడలేదు. నేను అప్పటికి ఆల్మోస్ట్ 6 ఆ టైంలో అయితే తీసాను, 6:15 ఆ టైంకి. కొంచెం లేట్ అయితే మాత్రం అది పొంగి కింద కూడా పడిపోతుంది. సో అది ఇంకా అలాగా ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ గా వచ్చాయి చూడండి. సో చాలా బాగా వస్తాయి అనమాట. సో ఇంకా ఇది ఇవాల్టి వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.